మంగ్లీని పోలీసులు అరెస్ట్ చేసి మంగ్లీని ఇన్వెస్టిగేషన్ చేసేటటువంటి కార్యక్రమం చేయవచ్చు. అయితే మంగ్లీ అకౌంట్లోకి ఈ రమావత్ మధు అనేటటువంటి వ్యక్తి సుమారు 25 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసిండు అనేది కూడా వినబడుతున్న చర్చ, ఒక వార్త కూడా వినబడుతున్నది. నిజమో కాదో తెలవాలి. ఇప్పుడు ఇవన్నీ నిజమే మనం చెప్పైతే కరెక్ట్ అని కాదు కదా. ఇప్పుడు దీంట్లో ఈ ఎవరైతే బయటకు వచ్చి బాధితులు మాట్లాడుతుందో వాళ్ళు మాట్లాడే దాంట్లో వాళ్ళకే క్లారిటీ లేదు. ఒక ఆయన ఏమో మంగ్లీ పేరు చెప్తేనే ఇచ్చినామని అంటారు, ఇంకొక ఆయన ఏమో లేదు రమావత్ మదే మా దగ్గరకు వచ్చి డబ్బులు తీసుకున్నాడు, మాకు మాయమాటలు చెప్పిండని చెప్పి ఇంకొక బాధితుడు చెప్తాడు. ఇంకో బాధితుడు ఏమో లేదు హేమకాంత్ రెడ్డి ఫోర్స్ చేస్తేనే మేము పైసలు ఇచ్చినాం, ఆయన మమ్మల్ని నమ్మించిండని చెప్పి ఇంకో బాధితుడు చెప్తాడు. బాధితుల దగ్గర కూడా సరైనటువంటి ఎవిడెన్స్ లేదు. అసలు ఎవరు బాధితులు ఏం కథ ఏందని తెలుస్తలేదు. అసలు ఈ డబ్బులు ఎట్లా తీసుకుర్రు ఏం కథ అనేది మనం ఫస్ట్ మాట్లాడుకోవాలి. అయితే రమావత్ మద అనేటటువంటి పోరునికి ఒక కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీ వీడియో ఏం కంపెనీ తెలుసా? అది గోకులనంద ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఈ గోకులనంద అనేటటువంటి కంపెనీది పోరుంది. ఈ పోరును పెట్టేటువంటి కంపెనీ 1 year 2 months 28 days అవుతుంది. కేవలం సంవత్సరం 2025లో పెట్టింది పోరోడ్ కంపెనీ. ఇప్పుడు MA7 20 January 2025 జనవరిలో పెట్టింది పోరోడ్ కంపెనీకి అంతే. అయితే ఈ కంపెనీకి మేనేజర్ ఎవరు అనుకుంటారు? మళ్ళీ మేనేజ్మెంట్ డైరెక్టర్లు. ఒక ఆమె శైలజ అని చెప్పి ఒక డైరెక్టర్ ఉన్నది, రెండోది రమావత్ మధు. ఇక మీకు చాలా క్లియర్గా కనబడుతుంది. రమావత్ మధు గోకులనంద ఇన్ఫ్రా లిమిటెడ్ కంపెనీ రిజిస్ట్రేషన్ నెంబర్ అని కూడా ఉంటుంది. ద కంపెనీ హ్యాస్ టు డైరెక్టర్స్ కీ మేనేజ్మెంట్ పర్సనల్ కీ మేనేజ్మెంట్లు పల్తియా శైలజ అట రమావత్ మధు వీళ్ళిద్దరు. అంటే ఈ పోరాడు ఉన్నాడు కదా రమావత్ మధు అని చెప్పి గీనే ఈ కోర్టు ఈ ఏషం ఈ కథ ఆఖరికి పోరాడు ఎట్లా అయిపోయింది అంటే ఈయన పరిస్థితి మరి ఘోరంగా అయిపోయింది. అంటే మొత్తం జనాలను బ్లాక్మెయిల్ చేసి జనాలను ఎట్లనో అట్లా నమ్మించి డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేసిండు. ఎట్లా అనేది నేను చెప్తా. ఇప్పుడు ఈ మధు అనేటోడు ఏం చేస్తారట అంటే జనాల దగ్గరికి పోయి ఇగో వడ్డీలకు పైసలు ఇస్తా, నేను ఒక పబ్బు పెడుతున్నా, ఒక హోటల్ పెడుతున్నా, నేను మొత్తం భూములు ఇన్వెస్ట్ చేస్తా, షేర్ మార్కెట్లో మీ పైసలు పెడతా, మీకు నెలకు వడ్డీ పైసలు ఇస్తా అని చెప్పి జనాలను నమ్మించిండట. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా సుధీర్ ₹1 కోటి నాకు ఇచ్చిండు అనుకో, ఆ ₹1 కోటి వడ్డీ ఉంటుంది కదా, ఆ ₹1 కోటి నేను బయట ఇచ్చుకుంటా అని చెప్తా. ₹3 వడ్డీకి ₹5 వడ్డీకి నేను 1 CR బయట ఇస్తా, ఆ వడ్డీ పైసలు నీకు ఇచ్చేస్తా, అసలే ఇస్తా, వడ్డీ పైసలు కూడా నీకు వస్తాయి, నువ్వు బెనిఫిట్ పొందుతావు కదా, నాకు దాంట్లో 2% కమిషన్ ఇవ్వమని చెప్తా. ఇప్పుడు ఈ పోరాడు చేసింది కూడా గదేనట. 2% కమిషన్ తీసుకున్నాడు, 3% జనాలకి ఇచ్చుడు. జనాలు కూడా సరే 2% తింటే తిన్నాడు, 3% అయితే నాకు ఇస్తుండు కదా, వడ్డీ పైసలు వస్తున్నాయి అసలు కూడా ఉంటాయి కదా అని చెప్పి జనాలు కూడా నమ్మి పైసలు ఇచ్చారు ఈ రమావత్ మధుకి. అయితే ఈ పోరాడు ఎట్లా నమ్మించాడు తెలుసా? ఇప్పుడు నాకు మావాడు సుధీర్ ₹1 కోటి ఇచ్చిండు అనుకో, నేను ఆ ₹1 కోటికి సంబంధించినటువంటి వడ్డీ పైసలు ఉంటాయి కదా, ఆ వడ్డీ పైసలు వాస్తవానికి 1వ తారీఖు ఇవ్వాలి, కానీ 30వ తారీఖే ఇస్తా. అప్పుడు మనోడు ఏం చేస్తాడు, సుధీర్ వేరేటోళ్ళకి చెప్తాడు, ఇట్లా తిరుపతి అన్న నా దగ్గర 1 CR తీసుకొని అసలు నాకు 1వ తారీఖు వడ్డీ ఇవ్వాలి కానీ 30వ తారీఖే ఇస్తున్నాడు, మీరు కూడా ఇన్వెస్ట్ చేసి బాగుంటుంది, మీరు కూడా ఇన్వెస్ట్ చేయరు, ₹1 ఇయ్యి, మీకు కూడా అసలు వస్తాయి వడ్డీ వస్తుంది, మీరు కూడా బెనిఫిట్ పొందుతారు, ఇంకెన్ని రోజులు వ్యవసాయం చేస్తారు, ఇంకెన్ని రోజులు అంత దుక్కిదునుడు, చక్కగా పైసలు ఇయ్యి మస్తు పైసలు వస్తాయని చెప్పి ఆయన వేరేటోళ్ళకి చెప్తే వేరేటోళ్ళు అట్లా పాక్కుంటా ఓ 200-300 మంది ఈ పోరోనికి ₹200-300 కోట్ల ఇచ్చారు. ఈ పోరోడు ఆయనతో వాళ్ళకు వడ్డీ ఇచ్చే పరిస్థితి లేదు, అసలు ఇచ్చే పరిస్థితి లేదు, మొత్తం దోసుక తిన్నాడు పోరుడు. ఆయనతో ఏం చేసిండు, ఆ డబ్బు కట్టలు మొత్తం కూడా టేబుల్ మీద దొరికినాయి, మొత్తం కట్టలు 2-3 నెలల నుండి వడ్డీ లేదు కథ లేదట. ఎందుకు ఇత్తలేమంటే తెలియదు. పోరుడు మళ్ళీ పరారీకి రెడీ. ఈ మధు ఎవరు, ఈ రమావత్ మధు అనేటటువంటి వ్యక్తే. మళ్ళా ఇప్పుడు ఈ పోరుని ఆల్రెడీ అరెస్ట్ చేసారు. అంటే ఏం లేదు, జనాలకు దగ్గరైంది. ఎట్లా వడ్డీ పైసలు 1వ తారీఖు ఇవ్వాలి కానీ 30వ తారీఖే ఇచ్చేది. అంటే జనాలను నమ్మించుకున్నాడు. జనాలు కూడా చాలామంది అరే 1వ తారీఖు ఇచ్చేది 30కే ఇస్తుండు అంటే ఈయన పైసలు ఇస్తే నిజంగానే వడ్డీ పైసలు వస్తాయి, మనం బాగుపడతాం, మంచిగా ఉంటుంది, ఈయన జెన్యూన్ కావచ్చు అని పైసలు ఇచ్చారు. అసలు వాయే, వడ్డీ పైసలు కూడా వాయే. ఆఖరికి నోట్ల కట్టలు టేబుల్ మీద పెట్టి లెక్క పెట్టుడు తమాషాకు. ఈయనకు పర్మిషన్ లేదో పాలు లేదు, వడ్డీ వ్యాపారం. ఇంకెక్కడెక్కడో ఏదో చెప్తుర్రు, హోటల్ పెట్టిండట, పబ్బు పెట్టిండు, హైదరాబాద్లో కూడా పబ్బు పెట్టడానికి రెడీ అయిందట, ఇంకేదో ఫామ్ హౌస్ కట్టిండట, ఇట్లా రకరకాల వినబడుతున్న చర్చ. ఏదో మొన్న ఫార్చునర్ కార్ బ్లాక్ కలర్ కొత్తది కొన్నాడట ఈ పోరడు, ఈ మధు అనేటోడు. అయితే మంగ్లీకి వెరీ క్లోజ్ అంటుర్రు. మంగ్లీకి రమావత్ మధు అనేటటువంటి వ్యక్తి వెరీ క్లోజ్. మంగ్లీ అంటే టెంపుల్ పోయినప్పుడు కూడా ఈ రమావత్ మధు పోయిండు అనేది కూడా వినబడుతున్న చర్చ. తిరుపతి టెంపుల్ పోయినప్పుడు కూడా పోయిండట. తర్వాత వెరీ ఫ్యామిలీ ఫ్రెండ్ లెక్క క్లోజ్ ఫ్రెండ్ అని అంటున్నారు. సో మంగ్లీ పాత్ర ఎట్లా వచ్చింది దీంట్లో అంటే, మంగ్లీ పేరు కూడా చెప్పి వీళ్ళు డబ్బులు వసూలు చేసిరట. ఎట్లా, సింగర్ మంగ్లీ కూడా దీంట్లో ఉంది, సింగర్ మంగ్లీ కూడా మీకు అండగా ఉంటుంది, సింగర్ మంగ్లీ కూడా మాతో పాటు కలిసే పనిచేస్తుంది,
నా మీద నమ్మకం లేకపోతే సింగర్ మంగ్లీ పైన నమ్మకం ఉంది కదా, బయలోని బల్లి బలికే పాట పాడిందామా, ఇగో ఇటువంటి పాటలు పాడింది, ఆ మస్తు పాటలు పాడుతుంది, ఊ అంటావు పాటలు, ఆ పిల్లని నేను చేసుకుంటున్నా అని చెప్పి ఇట్లా మంగ్లీ వాళ్ళ చెల్లెని చేసుకుంటున్నా, మంగ్లీ వాళ్ళ కుటుంబ సభ్యులు నాకు వెరీ క్లోజు, మంగ్లీ మా దోస్తే, మా కుటుంబ సభ్యులే అని చెప్పి ఆమె పేరు వాడుకొని వీళ్ళు డబ్బులు వసూలు చేశారట. ఇది రియాలిటీ. కానీ మంగ్లీ పాత్ర కూడా ఉందా అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే మంగ్లీ ఫస్ట్ ఒకళ్ళ పైన కేసు పెట్టింది, తర్వాత సెకండ్ ఇంకొకళ్ళ పైన, ఫస్ట్ ఏమో సుబ్బు పైన పెట్టింది కేసు, అడ్వకేట్ సుబ్బు పైన, తర్వాత ఇంకొకళ్ళ పైన కేసు పెట్టింది, తర్వాత ఇంకొకళ్ళ పైన కేసు పెట్టింది. ఇప్పుడు నిజంగానే మంగ్లీ కేసు పెట్టాలంటే అందరిపైన కంప్లైంట్ ఇవ్వాలి కదా, కానీ ఒక్కళ్ళ పైన కేసు. మళ్ళీ మంగ్లీ బయటకు వచ్చి మీకు దండం పెడతా, దాన్ని నన్ను దీంట్లో లాగకండి, నాకు అవసరం లేదు, నాకు ఉత్తగా తెలుసు. మరి మీ తమ్మునికి తెలుసా మరి మధు అనేటోడు అంటే, వాళ్ళు ఫ్రెండ్స్ అండి, ఫ్రెండ్స్ ఉండకూడదా, ఫ్రెండ్స్ ఉంటారు అని ఆమె చెప్తుంది, మళ్ళీ దీంట్లో లేనని ఆమెనే చెప్తుంది, మళ్ళీ నాకు సంబంధం లేదని ఆమెనే చెప్తుంది, మళ్ళీ నాకు 2 చేతుల పైసలు, ఎలక్షన్ టైంలో నాకు మస్తు మంది పైసలు ఇస్తా అంటే కూడా నేను ప్రచారం చేయలే అంటది. జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసింది మంగ్లీ, అన్నీ ఏమనే చెప్తుంది, మళ్ళీ దొరికిపోతుంది. మళ్ళీ ఏమంటుంది, నేను గిరిజన బిడ్డను, నా పైన కావాలని మీరు దుష్ప్రచారం చేస్తున్నారు, నన్ను ఎదగనీయకుండా చేస్తున్నారు అంటే, గిరిజన బిడ్డ అయితే మనిషి కాదా? నేను గిరిజన బిడ్డనే. గిరిజన బిడ్డలు అంటే మనిషి కాదా? ఎదుగొద్దా? గిరిజన బిడ్డల పైన అయితే ఆరోపణలు రావా? వస్తాయి. మంటలేందే పొగరాదంటాం. ఏమో చెప్పలేం కదా. ఇప్పుడు మంగ్లీని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తేనే తెలుస్తుంది కథ అంతా. మంగ్లీ కూడా నిజంగా దీంట్లో పాత్ర ఉందేమో అనిపిస్తుంది లోతుగా చూస్తే. ఆమెమో నాకేం సంబంధం లేదు, నాకేం అవసరం లేదు అంటుంది. డెప్త్గా కేసు విచారణ చేయాలి, లోతుగా కేసు విచారణ చేస్తేనే మొత్తం బండారం అంతా బయటపడుతుంది, లేకపోతే బయటపడే అవకాశం లేదు. ఇప్పుడు మళ్ళీ ఈ రమావత్ మదానే పోరాడో ఒక వీడియో చేసిండు, మంగ్లీకి ఏం సంబంధం లేదు, మంగ్లీకి ఏం అవసరం లేదని. కానీ బాధితులు మాత్రం లేదు మంగ్లీ పేరు కూడా చెప్పారు, మంగ్లీ కూడా దీంట్లో ఉందన్నారు, మంగ్లీ పేరు వాడే మా దగ్గర పైసలు తీసుకున్నాడు. దీంట్లో ఇంకో ట్విస్ట్ ఏంది చెప్పనా, హేమకాంత్ రెడ్డి అని ఉంటాడు గిడు. హేమకాంత్ రెడ్డి అని చెప్పి ఈయన కనబడతలేడట, మరి ఈయన ఏదో పరారులు ఉన్నట్టుండు. ఈ హేమకాంత్ రెడ్డి ఏక్ నెంబర్ మనిషికి ఈయన మీరే అర్థం చేసుకోరు. ఏక్ నెంబర్ అంటే ఈయన కూడా ఈ కంపెనీలో చాలామందికి ఏమని చెప్పేదాడు తెలుసా, వీడియోలు చేసేది. ఇగో నేను ₹1 కోటి ఇన్వెస్ట్ చేశాను, నాకు ఈ ఒక్కరోజే 10 లక్షల రూపాయల లాభం వచ్చింది, 5 లక్షల రూపాయల లాభం వచ్చింది, మీరు కూడా ఈ కంపెనీలో యాడ్ అవ్వండి, డబ్బులు గెలుచుకోండి, డబ్బులు సంపాదించండి అని చెప్పి డ్రామా చేసుకుంటా జనాల దగ్గర నుండి డబ్బులు వసూలు చేసి ఆయనతో ఈయనేదో హేమకాంత్ రెడ్డిది. ఇగో ఈయన బాధితులు లెక్క, స్కామ్లో నేను కూడా బాధితుండే, హేమకాంత్ రెడ్డి చెప్తున్నాడు. హేమకాంత్ రెడ్డి పాత్ర కూడా ఉందట. మళ్ళీ ఈయన ఏమంటాడు, స్కామ్లో నేను బాధితుడు, ఈయన బాధితుడు అసలు దొంగ. ఇప్పుడు ఈయన పైన కూడా విచారణ చేయాలి, విచారణ చేస్తే ఒక కథ బయటపడుతుంది. హేమకాంత్ రెడ్డికి సంబంధించినటువంటి విచారణ ఆయన మీద కూడా చేయాలి. ఈ రమావత్ మధు ఈ పోరుడు అంటే ఇది పెద్ద స్ట్రాటజీ, జనాల దగ్గర నుండి డబ్బులు దోచుకున్నాడు, ఈ కథ అంతా పెద్ద స్ట్రాటజీ. దీంట్లో ఇంకోటి ఏంది చెప్పనా, ఒక పెద్ద చర్చ చెప్తా. ఆ పోరోడు ఎవరు, ఈ మధు అనేటోడిని అరెస్ట్ చేశారు కదా, కోర్టుకు తీసుకోపోతే కోర్టు కాడికి మస్తు మంది వచ్చిందట. ఒక ఆయన బాన్సర్ ఇట్లా వచ్చిందట, ఒక ఆయన ఇట్లా విగ్గు పెట్టుకొని వచ్చిందట, ఒక ఆయన కోట్ వేసుకొని వచ్చిందట, 50-60 మంది వచ్చిందట కోర్టు కాడికి. పరిశాన్ అసలు అక్కడ పోయినటువంటి వాళ్ళు వీళ్ళు చెప్తారు, నేను కూడా వేరే ఛానల్ వాళ్ళతో మాట్లాడితే చెప్తారు, మస్తు మంది వచ్చిరట. అసలు ఈ పోరాటం కోసం అంతమంది వచ్చడేమో అర్థం కాలే. అసలు ఏం జరుగుతుంది, వీళ్ళ వెనకాల ఎవరున్నారు, నిజంగానే మంగ్లీ దీంట్లో పాత్ర ఉందా, మంగ్లీ వాళ్ళ తమ్ముడు దీంట్లో పాత్ర ఉన్నాడా, పాత్రధారి సూత్రధారి నిజమేనా? అందుకే నాకు ఒక వీడియో వచ్చింది, ఆ వీడియో మరి అసలు ఉందో లేదో చూడాలి. కానీ నాకైతే విచిత్రం అనిపించింది, ఎందుకంటే ఆ వీడియోలో ఉంది, అంటే ఆ వీడియోలో మంగ్లీ ఒక దిక్కు పాట పాడుతుంటే మంగ్లీ వాళ్ళ బ్రదరు ఈ మధు అనేటువంటి పక్కనే ఉన్నాడు, టీషర్ట్ వేసుకొని ఉన్నారు. ఎప్పుడైతే మధు దిక్కు కెమెరా వచ్చిందో వాళ్ళ బ్రదర్ ఇట్లా పారిపోయాడు. ఎందుకు, రీజన్ ఏందనే తెలియదు. మళ్ళా ఈ అడ్వకేట్ తెలుసుగా సుబ్బారావు, ఈయనదో చర్చ. ఈ అడ్వకేట్ సుబ్బారావు ఈయనే పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టిండు, నన్ను ఇబ్బంది పెట్టిరు, నన్ను బాధ పెట్టిరు, మంగ్లీ థ్రెటన్స్ కాల్స్ చేస్తుంది, నన్ను చంపేస్తా అంటుందని ఈయన కేసు పెడితే పంజాగుట్ట పోలీసులు కేసు తీసుకొని ఈయనకి టెస్ట్ చేసారు, తాగినావా అని చెప్పి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పోలీస్ స్టేషన్లో. తర్వాత ఆయన అడ్వకేట్లతోటి ఆయన ఒక చర్చ పెట్టిండు, అడ్వకేట్లతో ఆయన కూడా పాపం ఫీల్ అయిపోయి అడ్వకేట్లతో ప్రెస్ మీట్ పెట్టిండు. అయితే దీంట్లో ట్విస్ట్ ఏంటంటే ఈ సుబ్బారావునే బాగా ఫైట్ చేసిండు, సుబ్బారావునే అసలు కథ బయట పెట్టిండు. మంగ్లీ ఉన్నది వీళ్ళ వెనకాల, మంగ్లీయే చేస్తుందని చెప్పి సుబ్బారావు మంగ్లీ పైన పెట్టిండు. తర్వాత మంగ్లీ కూడా కేసు పెట్టింది. మంగ్లీ ఏమంటుంది ప్రెస్ మీట్లో, ఈ సుబ్బారావు అనేటటువంటి వ్యక్తికి బిగ్ బాస్ పోవడం అంటే ఇష్టం, బిగ్ బాస్ ఫ్రేమ్ కోసం ఇదంతా చేస్తుండు. మళ్ళీ ఇంకో బాంబే మేల్చిందామా, శ్రీముఖి అంటే ఈయన క్రష్ అట. ఎవరికి, అడ్వకేట్ సుబ్బారావుకి శ్రీముఖి అంటే క్రష్ నాకు చాలాసార్లు చెప్పిండు. అంటే మీకు చాలాసార్లు చెప్పిండు అంటే చెప్పిండంటే మీకు ఆయన పరిచయం ఉన్నట్టే కదా.
ఇప్పుడు శ్రీముఖి అంటే నాకు క్రష్ అని చెప్పిండు, తర్వాత ఆయన బిగ్ బాస్ పోవాలనే గోల్ మీకు ఉందని తెలుసు. మీకు ఇవన్నీ తెలుసు అంటే ఈ సుబ్బారావు అనే వ్యక్తి కూడా మీకు టచ్లో ఉన్నట్టే కదా. మంగ్లీ గారు సుబ్బారావు కూడా మీకు ఎప్పటి నుండి తెలుసు అన్నట్టే, మధు కూడా ఎప్పటి నుండో తెలుసు అన్నట్టే. ఏదో కాంగ్రెస్ పార్టీ లీడర్ పొలిటీషియన్ ఏదో బర్త్డే ఉంటే అక్కడ పోయినప్పుడు కలిసిర్రు, అప్పుడు మాట్లాడిరని ఆమెనే చెప్తుంది. అసలు మంగ్లీ మాట్లాడుతున్న మాటలలో కూడా ఏది నిజమో ఏదో అబద్ధమో అర్థమవుతలేదు. ఏమనంటే ఏడ్చుడు, కన్నీళ్ళు, నన్ను వదిలేయండి, నేను బాధపడుతున్నా, నేను తట్టుకోలేకపోతున్నా, ప్లీజ్ అని చెప్పి చెప్పుడు. డైరెక్ట్ విచారణ మీరు ఏం చేయాలి ఇప్పుడు అంటే, మంగ్లీ గారు ఫస్ట్ మీరు చేయాల్సింది అందరిపైన కేసులు పెట్టి విచారణ చేయమని మీరే కోరండి, విచారణ చేయండి, నేను రెడీగా ఉన్నా, దేనికంటే దానికి సిద్ధం, నేను అట్లా చేయలేదని బహిరంగంగా చెప్పండి. ఈరోజు గిరిజన సంఘాలు మావులు పెట్టిరు ప్రెస్ మీట్ పెట్టి మేము సుమన్ టీవీ రోషన్ని హెచ్చరిస్తున్నాం, మనతోలు వెలుగు రఘుని హెచ్చరిస్తున్నాం, మంగ్లీ వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏమన్నా అయితే మీరే బాధ్యులు అని చెప్పి చెప్తారు. మీడియా వాళ్ళు మాట్లాడతారు కదా, ఇప్పుడు మీడియాలో మాట్లాడతారు. ఎందుకు మాట్లాడారంటే రకరకాల అంశాలు వస్తాయి, రకరకాల ఇష్యూస్ వస్తాయి, మాట్లాడతారు ఖచ్చితంగా. దాంట్లో ఏముంది దాంట్లో? ఇప్పుడు మంగ్లీ నిజంగానే మంగ్లీ అకౌంట్ 25 లక్షలు ఈ రమావత్ మదన్ అనేటోడు కొట్టినని అంటారు. కొట్టినా లేదా చెప్పాలి. బర్త్డే పార్టీ కూడా ఆడే చేసినని చెప్తున్నారు. నిజమా కాదా చెప్పాలి. అసలు ఎట్లా పరిచయం మంగ్లీకి రమావత్ మధు, ఎట్లా పరిచయం? నిజంగానే మంగ్లీ వాళ్ళ చెల్లెకి రమావత్ మధుని ఇద్దామని అనుకుర్రా? ఇదంతా వాస్తవమేనా? ఇవన్నీ విచారణలో తెలవాలి. అసలు వీళ్ళు డబ్బులు ఎందుకు వసూలు చేసిరు, కారణం ఏంది? పబ్బులు పెడతా అంటుర్రట, పార్కులు పెడతా అంటుర్రట, హోటల్ పెడతా అన్నారట, ఇవన్నీ నిజమా? అసలు ఏం జరిగిందనేది మొత్తం బయటపడాలి కదా. 100 మంది బాధితులు ఉన్నారండి బయట, ఒక్కొక్కరు ₹1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు ఇచ్చారు. మరి వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నప్పుడు ఖచ్చితంగా ఈ కేసు ఇంకా ముందుకు పోవాలి కదా. కానీ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు. అసలు ఒక ఆయన బాధితులు లెక్క యాక్ట్ చేస్తున్నాడు, చేసిందంతా ఆయనే. ఇంకా ఆయన ఇప్పుడు పారిపోయాడు. ఎవరు? హేమకాంత్ రెడ్డి. ఈ అడ్వకేట్ సుబ్బారావు ఏమో మరి నిజంగానే బాధితుల తరపున పోరాటం చేస్తున్నా, లేకపోతే బిగ్ బాస్ కా ఇదంతా తెలియదు.